డిఆర్ కన్వెన్షన్ హాల్లో మీడియాతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. బూత్ కమిటీలతో సహా అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆదాయం 2-3 రెట్లు పెరిగిందన్నారు విజయసాయిరెడ్డి. వినూత్నమైనటువంటి పథకాలతో నెల్లూరు జిల్లా అంటేనే దేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు నేతృత్వంలో తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరం కూడా నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, కింద స్థాయి నుంచి సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఈ ఎన్నికలను ఎదుర్కొని తప్పకుండా 100% విజయం సాధిస్తాం. ఎవరైతే మా పార్టీకి వెన్నుపోటు పొడిచి, మా పార్టీకి ద్రోహం చేసి, మా పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి డిఫెక్ట్ అయ్యి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఒకవేళ వాళ్ళని మన్నించి వదిలేసినా కూడా ప్రజలు వాళ్ళని మన్నించి వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు పార్టీని వీడారు? అదే పార్టీ మీద గెలిచి గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను బట్టి మా యొక్క నాయకుడు యాక్సెప్టబిలిటీని చూసే కదా ప్రజలు ఆ రోజు ఓటేశారు. ఈరోజు